ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ వైఎస్ఆర్సీపీదే విజయం అంటున్న ఎమ్మెల్సీ కల్పలత రెడ్డితో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు చూస్తే కనుక 13 రోజులుగా అనూహ్య స్పందన ప్రతి జిల్లాలో కూడా లభిస్తుంది. మీ జిల్లాలో కూడా ఈ రోజు చాలా ఆలస్యంగా యాత్ర నడుస్తుంది. ఎలా ఉన్నాయి ఎన్నికలు, ప్రజా స్పందన ఇంత చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అసలు ముందుగా నమస్కారం అండి. ఈరోజు చూసుకుంటే దాదాపు 13 రోజుల నుంచి జగనన్న ప్రజలతోనే ఉన్నాడు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ ఈరోజు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మా జగనన్న ఈరోజు మా ఏరియాకి వస్తున్నారని దారి నుంచి కూడా నిజంగా బస్సు వెనుక బస్సు కూడా మూవ్ కావాలంటే ఒక్కొక్క చోట జనాలు ఫుల్గా కంటిన్యూగా రోడ్డు మొత్తం జనాలతోనే నిండిపోయింది. ఎందుకంటే ప్రజలలో ఒక ఆనందం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించారంటే కేవలం పేదలను ఒక ఉన్నత స్థానంలో తీసుకురావడం, ఈరోజు ఈ అనేక సంక్షేమ పథకాలు అందించడానికి వాళ్ళకు నిజంగా ఈరోజు అందించిన గొప్ప నాయకుడు కాబట్టి మన జగనన్న ఈరోజు జనాల ప్రతి పేద ప్రజలు అలాగే అందరి జనాల గుండెల్లో స్థానం సంపాదించి ఈరోజు మనం అందరం చూస్తున్నాం. సిద్ధం తర్వాత మనం సిద్ధం అనే ప్రోగ్రాం పెట్టిన తర్వాత జనాలు ఈరోజు గుంటూరుకు ఎంటర్ అయినప్పటి నుంచి మనకు జన సముద్రంతో పాటు ఈరోజు వర్షం కూడా మనకు వెల్కమ్ చెప్పడం. ఎందుకంటే మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్వార్థం లేకుండా ఈరోజు నిజంగా నిజంగా అండి, మేము కూడా అన్నతో పాటు ఈరోజు కొన్ని జిల్లాలు ట్రావెల్ చేసాము, ఆ బస్ యాత్రలో పాల్గొన్నాము. నిజంగా చిన్న పిల్లలకు, హెల్త్ బాగాలేని వాళ్ళకు, ముసలోళ్ళకు, పేదలకు అందరినీ దగ్గరికి పిలిచి, మరి ఎంత బిజీగా ఉన్నా దగ్గరికి పిలిచి వాళ్ళకి మీకు ఏం కావాలమ్మా, ఇంకా మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అడిగి మరీ తెలుసుకొని ఎవరికైతే ఆరోగ్యం బాగలేదు అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఆన్ ది స్పాట్లోనే వారికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ నిజంగా గొప్ప మనసున్న నాయకుడు మన జగనన్న అని. ఈరోజు చూసుకుంటే జన సముద్రం 175కు 175 పక్కా అండి. ఇంకా నిజంగా ఎంతమంది కలిసి వచ్చినా కూడా మన జగనన్న సింగిల్గానే ఫైట్ చేస్తాడు. మన అన్నకు నిజంగా ఆ దేవుని ఆశీస్సులు, ప్రజలు దీవెనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అన్న మళ్ళీ 175 గెలిచి మన రాష్ట్రానికి మళ్ళా కాబోయే ముఖ్యమంత్రి మన జగనన్నే అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ప్రజల తీర్పే మన జగనన్న గెలుపు. ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాము. అంటే ఒకవైపున పేదల యొక్క సంక్షేమాన్ని ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పేదలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. బస్సు యాత్రకు అడుగడుగునా కూడా జన నీరాజనం పలుకుతున్నారనేది ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి చెప్తున్నారు. మరోవైపున చూస్తే కనుక ప్రజల యొక్క అభిమానం చూరగొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో, అంటే ఈ రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుని ముఖ్యమంత్రిగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టబోతున్నారనేది కల్పలత రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, గుంటూరు బహిరంగ సభ నుంచి.